ప్రైజ్ ది లార్డ్. ఎడారిలో సెలయేరులు శ్రీమతి చార్లెస్ కామన్ గారి సంకలనం నుండి మే 5వ తారీఖు కొరకైన వాగ్దానము. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీల మీదను శేయీరు మన్య నివాసుల మీదను మాటుగాండ్రును పెట్టెను గనుక వారు హతులైరే. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 20వ అధ్యాయము 22వ వచనం. మన కష్టాల గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోవడం కంటే పాటలు పాడి స్తుతించడం ఎంత మంచిది. సంగీత వాయిద్యాలుగా ఉపయోగించవలసిన ఎన్నో విషయాలను మనం కాళ్ళకి బంధాలు వేసే గొలుసులుగా చేసుకుంటున్నాం. వాటి ద్వారా స్తుతి పాటలు పాడడం ఎలాగో నేర్చుకోము. కొందరైతే తమకి ఆటంకాలు అడ్డుబండలు పదే పదే వస్తున్నాయి ఎందుకని తీవ్రంగా ఆలోచించి జీవిత రంగాన్ని పరీక్షించి చూసి దేవుని చర్యలను వీక్షించి బుర్ర బద్దలు కొట్టుకుంటూ ఉంటారు. తనలో తాను రంగుల రత్నంగా తిరుగుతూ లోపల తలపోసుకుంటూ ఉండే బదులు రోజు రోజుకి తనకి సంభవించే అనుభవాలను ప్రార్థనా జెండాలుగా పైకెత్తి దేవుణ్ణి గణపరిస్తే అది ఎంత మేలుకరం. మన శ్రమలను ఆలోచించడం ద్వారా మర్చిపోలేం గాని హల్లెలూయా కీర్తనలు పాడడం ద్వారా రూపుమాపవ. ఉదయాన్నే పాటలు పాడి పక్షులు మీతో శృతి కలుపుతాయి. పక్షులు ఉన్నంత హాయిగా ఏ దిగులు లేకుండా నాకు తెలిసినంత వరకు మరే జీవి ఉండదు. సాయం సమయాల్లో పాడండి. పిచ్చుకలు నిద్రపోయే ముందు చేసే ఆఖరు పని అదే. వాటికి ఆ రోజు పని ముగిసింది. గూటికి చేరుకున్న తినవలసిన ఆ చిన్న ఆహారపు కణికలను తిన్నాయి. ఇక చిటారు కొమ్మపై చతికిలపడి గొంతెత్తి దేవుణ్ణి కీర్తిస్తాయి అవి. మనం కూడా ఉదయం సాయంత్రం స్తుతి పాటలు పాడగలిగితే అది ఎంత క్షేమకరం. మన పాట మరొకరిలో పాటను వెలిగించి అంతా గొంతులు కలిపి దేవుణ్ణి స్తుతించాలి. జీవన రాగాన్ని శృతి తప్పనీయకు. తగ్గుముఖం పడితే పట్టవచ్చు, అదే అందుకుంటుంది. నీ కలవడిన రాగమై ప్రవహిస్తుంది. భ్రాంతులెన్నో చెలరేగి ఆకాశాన్ని కప్పి సూర్యకాంతిని అడ్డగించవచ్చు. నీ పాట కుంటుపడకుంటే నీ నీడలు తొలగి సూర్యుడు వస్తా. జీవన రాగాల్ని శృతి తప్పనీయకు. గొంతు తడబడితే తడబడవచ్చు. స్వరానికి గ్రహణం పట్టి అదుపు తప్పవచ్చు. ఆత్మలో నీ పాట సాగిపోను. జీవన రాగాన్ని శృతి తప్పనీయకు. ఇక్కడుండగా ఆత్మలో మోగని అక్కడికి చేరినప్పుడు వెంటాడుతుంది. మరో ప్రపంచంలో నీతో ఉంటుంది. హల్లెలూయా.